తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి నాయకత్వంలో పేద ప్రజల ఇండ్లను కూలుస్తూ పేదోడి బాధ పెడుతున్న తరుణంలో మహిళలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ కడుపు వాదన వాళ్ళు చెప్పుకుంటూ సీఎం గారిని వారి కుటుంబాన్ని దూషిస్తూ వారి ఆర్తనాదాలు వెల్లబుచ్చుకుంటే ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడతాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. పేదోడికి అండగా నిలబడ్డమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యం. కేసులతో ప్రజా వ్యతిరేకతను అనగా తొక్క మరియు ప్రజల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి బూతులు నేర్పిన నాయకుడు. మరి మీపైన కొన్ని వందల కేసులు నమోదు చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నరేష్ గౌడ్ అక్రమ అరెస్టు పైన స్పందించిన రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉప్పల వెంకటేష్, దశరథ నాయక్, గంప వెంకటేష్, ఎల్ఎన్ రెడ్డి, ఆనంద్ తదితరులు. పబ్లిక్ గా లక్షలాది మంది సమక్షంలో ఘోరంగా కేసీఆర్ గారిని మాట్లాడినావు కదా, తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఘోరంగా మాట్లాడినావు కదా, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇలా రాజరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆనాడు మరి ఎట్లయితే దేశ్ముఖులు ఈ రాష్ట్రాన్ని గడగడలాడించారు స్వాతంత్రం రాకముందు, అదే స్వాతంత్రం ఇవాళ మనకు పోయింది. అందుకొరకు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. అర్జెంటుగా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని మరి గద్దెదించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం చట్ట ప్రకారమే పోదాం. చట్టం ఇచ్చే ప్రతి హక్కును కూడా, రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కును కూడా బరాబర్ కాపాడుకుందాం. మీకు ఏ చీమ గడిచినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు ఎట్లయితే మరి మొత్తం కూడా కల్వకుర్తి నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చిందో, అదేవిధంగా ఎక్కడ మీకు చీమ గుట్టినా, ఎక్కడ మీ మీద దౌర్జన్యం జరిగినా తప్పకుండా మీకు మరి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని చెప్తూ మరొక్కసారి జై తెలంగాణ.